లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనము నుండి. ధనవంతుడు ఒకడుండెను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టెలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు, లాజరు, వీరిరువురు ఈ లోకంలో జీవించిన విధము చూసినట్లయితే లాజరు దరిద్రుడుగా ఉన్నాడు. కష్టం అనుభవిస్తున్నారు, నష్టం అనుభవిస్తున్నారు, వేదన అనుభవిస్తూ ఉన్నారు. కానీ ధనవంతుడు ఏమనుకుంటే అది జరిగిపోతుంది. సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు, భోగాలను అనుభవిస్తూ ఉన్నాడు, తనను తాను సంతోషపరుచుకునే వ్యక్తిగా ఉన్నాడు. వీరిరువురు చనిపోయారు. లాజరు బహుఘోరమైన స్థితి లోకంలో కలిగి ఉన్నప్పటికీ శ్రమతో కూడిన జీవితము లాజరుది. ఈరోజు చాలామంది జీవితాల్లో యేసయ్యా నువ్వు నిజంగా నా జీవితంలో ఉన్నట్లయితే ఎందుకు ఈ నరకము నా జీవితంలో, ఎందుకు ఈ సమస్య, ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఇటువంటి పరిస్థితుల గుండా నేను వెళ్ళవలసి వస్తుందని ప్రశ్నించే వారితో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. నీవు ఇరుకు మార్గంలో ఉన్నావని మర్చిపోవద్దు. నీ జీవితంలో విశాల మార్గము బహుఘోరమైనది, అది భయంకరము. ఈరోజు కొన్ని పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నావు, అనారోగ్య పరిస్థితి గుండా వెళ్తున్నావు, ఇబ్బందికరమైన పరిస్థితి. నీ చుట్టూ ఉన్న ఏ యాతన లేదు. వారు పుష్టిగా ఉన్నారు, వాళ్ళు బలముగా ఉన్నారు, వారు ఆరోగ్యంగా ఉన్నారు. వారు మరలా ఏమంటారో తెలుసా ఆత్మీయుల్ని, నీకేమన్నా శాపం వచ్చిందా, నీకెందుకు ఈ శాపగ్రస్తమైన జీవితము, నువ్వు శాపాల పాలై ఉన్నావు కాబట్టే కుదరని రోగము నీకు వచ్చింది, నీ జీవితం అంతా నాశనకరంగా అయిపోయింది. చూడు, నువ్వు ఆ దేవుణ్ణి నమ్ముకున్న బట్టి నీ జీవితము శ్రమల పాలయ్యిందా, ఎందుకు నీకు ఈ కష్టము, ఎందుకు నీకు ఇబ్బంది అని చెప్పి దుష్టులు అంటున్న మాటలు, భక్తిహీనులు అంటున్న మాటలు మిమ్మల్ని ఎంతగానో మీ హృదయాలను గాయపరుస్తున్నాయా? కానీ మనము మన జీవితంలో గాయాలు పాలవుతున్నప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు, మనుషులందరూ మనల్ని తృణీకరిస్తున్నప్పుడు, మనల్ని అణిచివేస్తున్నప్పుడు సంతోషించి ఆనందించాలా. ఎందుకంటే మనం ఇరుకు మార్గంలో ప్రభుతో కలిసి ప్రయాణం అవుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇరుకు మార్గంలో మనం ముందుకు సాగుతున్నాం కనుక ఏ విషయంలో చింతించాల్సిన అవసరము లేదు. ధైర్యం వహించండి. విశాల మార్గంలో వెళ్ళిన వారు పాతాళంలోకి చేర్చబడ్డారు. కష్టము, ఇబ్బంది, శ్రమ, వేదన లేనివారు నరకంలోకి చేర్చబడ్డారు. ధనవంతుడు నరకంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి మరి అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరుతో అంటున్నాడు, ఒక్క చుక్క నీళ్లు నా నోట్లో పోస్తావా? ఎంత ఘోరంగా ఉంది ఆ నరకము. నిజం చెప్తున్నా, ఈ లోకంలో మనము సుఖభోగాలు అనుభవించడం, ఈ లోకంలో ప్రశాంతకరమైన జీవితం అనుభవించడం అది ఏమాత్రం మంచిది కాదు. దాన్ని కోరుకోవద్దు. ఈరోజు చాలామంది ప్రార్థనలవే, ప్రార్థన రిక్వెస్ట్లవే, చిన్న బాధను కూడా అనుభవించలేకపోతున్నారు. ఎందుకు మీరు ఆ రీతిగా ఆలోచిస్తున్నారు? ఎంతకాలము మీరు శరీర సంబంధమైన మనుషులుగా ఈ లోకంలో జీవిస్తారు? అక్కడ ధనవంతుడు శరీర సంబంధమైన మనిషిగా జీవించాడు. లోకానుసారమైన జీవిత విధానము ధనవంతుడికి ఉంది. కానీ లాజరు దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాడు. ఇరుకైన పరిస్థితుల్లో కూడా దేవుని యందు విశ్వాసం వీడలేదు. కుక్కలు వచ్చి కురుపులను నాకుతున్నప్పటికీ తన విశ్వాస జీవితాన్ని విడిచిపెట్టలేదు. ఇరుకైన మార్గంలో వెళ్తున్నాడు. శరీర సంబంధమైన ఆలోచనలు లాజరుకి లేవు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి అందలి విశ్వాసం ఉంచి మౌనముగా ఉన్నాడు లాజరు. ఇంకా ధనవంతుని బల్ల మీద నుంచి పడే రొట్టె మొక్కలు తీసుకొని తింటున్నాడు. రొట్టె మొక్కలను తీసుకొని తింటున్నాడు. అంత హీనమైన స్థితి. ఈరోజు నువ్వు ధైర్యపరచబడాలా. మీ ఇంటిలో జరుగుతున్న కొన్ని విషయాలు,
నీ ఇంటిలో నువ్వు అనుభవిస్తున్నటువంటి కొన్ని బాధలు, ఇబ్బందులు బట్టి దేవా నీకు స్తోత్రం, నేను పరలోక మార్గంలో ఉన్నానని సంతోషించి ఆనందించాలా. దేవునికి మహిమ కలుగును గాక. సంతోషించి ఆనందించాలా. శ్రమ అనుభవిస్తున్నప్పుడు దేవా నీకు స్తోత్రం అని చెప్పాలా. ప్రభువా నన్ను తగ్గించుకునే స్థితిలో నువ్వు ఉంచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులని చెప్పాలా. నన్ను వీరి మధ్య అణిచివేస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులని చెప్పాలి. ఎందుకు అనంటే ఈ లోకంలో మనం కొద్ది కాలమే ఉంటాం, నిత్య రాజ్యములో యుగయుగములు జీవించబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మన మీద అధికారము చేసేవారు మనం కలిగి ఉండం మనకి ఆశీర్వాదకరము. మనల్ని నీచులుగా ఎంచేవారి మధ్య మనము జీవించడము మనకి ఆశీర్వాదకరము. అది లోకపరంగా శాపకరంగా మనుషులకి కనపడుతుందేమో, కానీ పరలోకమును బట్టి చూస్తే అది ఎంతో ఎనదగినది, కోరదగినది, అది ఎంతగానో ఆశీర్వాదము పొందుకునేదే. కనుక ఈ లోకంలో ఉన్న చింతలను చూసి, బాధలను చూసి, వేదనలను చూసి భయపడుతున్నారా? ఎందుకు నాకు ఈ కష్టం అంటున్నారా? సేవలో ఉంటున్నాం, పరిచర్య చేస్తున్నాం, నిత్యము ప్రభు పాదాల దగ్గరే ఉంటున్నాం, దేవుని సేవ ఎందే ఆసక్తి కలిగిన మా ఇంట్లో ఎందుకు ఇలా జరుగుతుంది? చుట్టూ ఉన్న వారికి మంచిగా ఉంది కదా, వారు పరిచర్య చేయకపోయినా, దేవుని పాదాల దగ్గర లేకపోయినా వారు బాగానే సంతోషంగా ఉన్నారు కదా, ఆనందంగా ఉన్నారు కదా. మరి నా జీవితంలో ఎందుకు ఈ కష్టము, ఈ నష్టం ఎందుకు, నేనెందుకు ఇది అనుభవించాలా అంటున్నావా? కొన్నిసార్లు తలగొట్టుకుంటారు కొంతమంది. నేనెందుకు ఈ బాధలు అనుభవించాలా? ఎందుకు అనుభవించాలంటే క్రీస్తుని ఎరిగి ఉన్నావు కాబట్టి, క్రీస్తుని సొంత రక్షకుడుగా నువ్వు స్వీకరించావు కాబట్టి, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని ఉన్నావు కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. పరలోకం ఊరకనే వెళ్ళరు. పరలోకం చేరడానికి ఇరుకు మార్గంలో ప్రవేశించాలా. మనం ప్రార్థన చేస్తే, ప్రభువా ఇది భరించలేకపోతున్నా, ఈ మూర్ఖమైన వ్యక్తులను భరించలేకపోతున్నానయ్యా, ఈ వ్యతిరేకతలు భరించలేకపోతున్నానయ్యా అని ఏడుస్తాం. మరలా అంటాం, పరలోకం అయితే కావాలయ్యా అంటాం. దానికి వెళ్ళే మార్గమే అది. కొన్నిసార్లు మీ ఇంటికి మీరు వెళ్ళాలంటే ఒక మార్గం ఉంది, ఆ మార్గంలో వెళ్ళాలి. కొన్నిసార్లు ఆ మార్గం అంతా కూడా కొంచెం రిపేర్ అయిపోయి గరుకులు, కొంచెం ఎత్తుపల్లాలు, ఆ మార్గం గుంటలు అవన్నీ ఉంటాయి. కానీ ఇంటికి మాత్రం వెళ్ళాలి, నాకు ఈ రోడ్డు మాత్రం వద్దంటే వీలవుతుందా? అదే మార్గం కదా. కనుక ఎట్టన్నా ఆ గుంటలున్నా, మెట్టలున్నా, బురదున్నా, ఏదున్నా మెల్లగా మీరు ఆ మార్గంలో వెళ్ళి మీ ఇంటికి చేరుతారు. అలాగనే మన శ్రేష్టమైన ఇల్లు పరలోకం. ఆ ఇంటికి మనము చేరాలన్నా గుంటలున్నా, మెట్టలున్నా, బురదున్నా, ఏదున్నా ఆ మార్గము గుండా వెళ్ళడానికి ఒక నిర్దిష్టమైన గురి కలిగి, ఒక ప్రతిష్ఠించుకున్న హృదయము కలిగి, పౌరుషము కలిగి, ఆత్మీకంగా ముందుకు సాగేవారిగా మనం ఉండాలా. దేవునికి మహిమ కలుగును గాక. అంతేగాని నేను ఇట్లా అయితే వెళ్ళను, అలా అయితే వెళ్ళను. కొంతమందికి మూర్ఖమైనటువంటి భర్తలను కలిగి ఉంటారు, తాగుబోతు వ్యసనములతో వారు ఉంటారు. వారు భయంకరంగా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. కుటుంబ సభ్యులు కొంతమంది మీకు అనుకూలంగా ఉండరు. మీరు ఒక మార్గంలో వెళ్తుంటే, మీరు ఒక మాట మాట్లాడుతుంటే వారు ఒక 10 మాటలు మాట్లాడేవారుగా ఉంటారు. నిర్మితంగా మిమ్మల్ని గాయపరుస్తూ మాట్లాడతారు, మిమ్మల్ని వ్యతిరేకపరుస్తారు. మీరు ఏ విషయంలో ఒక నిర్దిష్టంగా ముందుకు సాగుతున్నారో మరి దానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. అటువంటి వారి మధ్య ముందుకు సాగడం చాలా కష్టంగా ఉంటుంది. ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రభువా వీరితో చాలా కష్టం, వీరిని మార్చు, వీరిని మార్చు, వీరిని మార్చు. కానీ మనము చేయవలసిన ప్రార్థన ఏమిటంటే, వీరి మధ్య నన్ను మార్చయ్యా పరలోకపు వారసులుగా. వీరి మధ్య నన్ను నీకు నేను దగ్గర అవ్వాలి ప్రభువా, నీ పాదాలకు దగ్గర అవ్వాలయ్యా. ఈ ప్రార్థన మనము చేయాలి. అంతేగాని శ్రమను తీసివేయమని కానీ ఏ రోజు మనము ప్రార్థన చేయకూడదు. యేసయ్య ఈ లోకంలో జీవించి, పరిచర్య చేసి, సేవ చేసి, సిలువను మోస్తూ పరలోకానికి చేరారు. అదే మార్గంలో మనం వెళ్ళాలి. ఖచ్చితంగా ఏదో ఒక సిలువ మన భుజముల మీద ఉందని మర్చిపోవద్దు. క్రైస్తవులు నిజమైనటువంటి క్రీస్తును కలిగిన వారు, రక్షణ అనుభవం కలిగిన వారు, పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన వారు ఖచ్చితంగా ఒక సిలువను మోస్తూనే వారి ప్రయాణం ఉంటుంది. కానీ ఏనాడు విసుక్కోవడం కానీ, సనుక్కోవడం కానీ, గొనుక్కోవడం కానీ, ఈ సిలువను తీసేసేయని చెప్పి మనం ఏ రోజు ప్రార్థన చేయకూడదు. కానీ ప్రభువా నీవిచ్చిన శ్రమ నేను మోస్తానయ్యా, నీవు మాత్రం నాకు తోడుగా ఉంటే చాలని ప్రార్థన చేయాలి.
సిలువను తీసేసే ప్రభు అని ఏ రోజు నువ్వు ప్రార్థన చేయొద్దు. సిలువను మోయని వారు ఆగిపోతారు, కానీ నీ సిలువను మోసేవారు ముందుకు సాగిపోతారు, పరలోక వారసులుగా నిలబడతారు. కనుక మీ జీవితాల్లో నేర్చుకోండి, దేవుని మీద దృష్టి ఉంచండి.